హాయ్ అండి అందరికీ. ఇది అందరికీ తెలిసిన కాయేను తాటికాయ. ఇది తినడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. అలానే ఎక్కువ తినడం వల్ల కూడా అంతే చెడు ప్రభావాలు ఉంటాయి. మనకు తెలిసిందేం లేదు, మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. ఎక్కువ తింటే ఏంటంటే కాళ్ళు నొప్పులు, వాయువు చేయడం అలా జరుగుతుంది అని చెప్తా ఉంటారు. ఎక్కువ తినమాకరా, వాయువు చేస్తుందిరా అని అంటూ ఉంటారు మన పెద్దోళ్ళు. అలానే ఈ చెట్టు, ఈ కాయలు అనేటివి సిటీస్లో వాళ్ళకి సిటీస్లో వాళ్ళకి అవైలబుల్గా ఉండటం లేదని చెప్పి ఇప్పుడు మన వాళ్ళు చెట్ల నుంచి కొట్టి ఇక్కడ దోవల్లో పోయేటప్పుడు అమ్ముతూ ఉన్నారు. మీకు కుదిరితే తినండి, మంచిగా ఉంటుంది. కానీ ఎక్కువ తినమాకండి, తక్కువ తినండి. అలానే ముదిరిపోయినట్టు కాకుండా లేతగా ఉండేటివి తినండి. ముదిరిపోయినట్టు ఏంటంటే కడుపులో నొప్పి వస్తుంది పిల్లలకి, మనకు కూడా వస్తుంది. అందుకని ముదిరిపోయినట్టు కాకుండా కొంచెం లేతగా ఉండేటివి చూసి తీసుకోండి. ఈ చెట్టు చాలా విచిత్రమైందండి. మనం ఏమి నీళ్ళు పోసి ఎరువులేసి ఏం పెంచం. దానికై అదే ఒక ఇత్తనం ఈ చెట్లో నుంచి రాలి అవి చెట్టు అయ్యి తర్వాత కాయనిచ్చి, పండునిచ్చి, ఆ తర్వాత బూజుని కూడా తింటా ఉంటే చాలా బాగుంటుంది. అది కూడాను నేను మీకు తెలియకపోతే బూజు వచ్చినప్పుడు చూపిస్తాను మీకు. ఆ తర్వాత దాని తర్వాత తేగ అవుతుంది. ఎంత బాగుందో చూడండి. ఒక్క కాయ ఒక 4 రకాలుగా మారుతుంది. అంతేనండి జీవితం అంటే కూడాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.